గత సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన సెట్టిపల్లి శివలక్ష్మి అనే మహిళకు ప్రొద్దుటూరు స్థానిక 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ ఇలియారాణి నేతృత్వంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగగా వైద్యురాలి నిర్లక్ష్యం వలన ఆపరేషన్ చేసే సమయంలో శివలక్ష్మికి పేగుకు రంధ్రం ఏర్పడింది. ఇది గమనించిన డాక్టర్ ఇలియానా అదే రోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తూ డిశ్చార్జ్ సమ్మరీలో అక్టోబర్ 30వ తేదీన డిశ్చార్జ్ చేస్తున్నట్లు పత్రాన్ని అందించారు. అయితే కొద్ది రోజుల తర్వాత శివలక్ష్మికి కడుపు నొప్పి అధికం కావడంతో వైద్యురాలిని సంప్రదించగా ప్రొద్దుటూరులోని స్థానిక వృందా స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేయగా సదరు డాక్టర్ ఇలియారాణికి అనుకూలంగా కడుపులో ఎటువంటి ఇబ్బంది లేదని స్కానింగ్ సెంటర్ వారు ధృవీకరించారు. అయితే పదే పదే కడుపు నొప్పి విరేచనాలు అధికమవడంతో హైదరాబాద్లోని మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ కడుపులోని పేగులకు ఆపరేషన్ సమయంలో రంధ్రం ఏర్పడిందని వైద్యులు ధృవీకరించారు. దాదాపు 40 రోజుల పాటు మంచాన ఉండి కాస్త ఆరోగ్యం మెరుగుపడ్డాక ప్రొద్దుటూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ ఇలియారాణి ఉదంతాన్ని మీడియా సాక్షిగా బట్టబయలు చేయగా జిల్లా వైద్యాధికారులు స్పందించి జరిగిన ఉదంతంపై నివేదిక కోరారు. నివేదికలో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ప్రేగులకు రంధ్రం ఏర్పడిందని తెలిసిన జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ నాగరాజు సంబంధిత డాక్టర్పై ఇప్పటికీ తగు చర్యలకు ఉపక్రమించకపోవడంతో సోమవారం కడప కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ నందు శివలక్ష్మి భర్త విశ్వనాథరెడ్డి జాయింట్ కలెక్టర్ ఎదుటనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు తక్షణం విశ్వనాథరెడ్డిని నివారించారు. పేషెంట్ తీసుకొని 11 సార్ రావడము పేషెంట్ సార్ ఆమె జరగకపోయింది వేరే చోట జరగదా.